ఓ పిట్ట పిట్ట పెద్దలాడుతుంది. ఆ రాజుగాడు ఏడున్నాడు పిల్లలు? అరే రాజేటారా, పిట్ట మంచిగుందిరా. నా అవ్వతోడు ఏడుందన్నా? అన్న అన్న చెప్పి నా గుద్ద కోసుకుంటానా, అమ్మాయి గురించి గుద్ద గుద్ద కోసుకుంటానా. లాస్ట్ కథ గుద్ద కోసుకుంటా అది కోసుకుంటావు నాకైతే తెలియదు కానీ పిట్టగాడ అన్నది చూడు పిట్ట. అవ్వతోడు అన్న శ్రీకాంత్ అన్న లవరుగా అని వచ్చిండు, ఊపిండు ఇలా వండబెట్టి చక్కగా వీకిను. నీకేం తెలుసు అన్న? మంచి మూడ్లు ఉన్నని నన్ను డిస్టర్బ్ చేస్తే అన్నా. ఎందుకు అని అంటే అమ్మాయి పిట్ట పిట్ట అలా ఆడుతుంది అనుడితేనే నేను తిని పిట్ట మంచిగుందని. నేను ఎక్కడ చూస్తే పిట్ట మంచిగా ఉంది కానీ వీడికి వచ్చి చూసిన వాళ్ళు అర్థమైంది ఏంటంటే శ్రీకాంత్ అన్న రౌండ్ వేసి అలసిపోయినట్టున్నాడు. పిట్ట వచ్చి అన్నది. ఇంకేం చెప్తాయి ఇక శ్రీకాంత్ అన్నకు చెట్లు గుట్లు అన్నీ ఒకటే కదా. శ్రీకాంత్ అన్న నాకాడ ఉన్నాడు, గివే పన్ను శ్రీకాంత్ అన్న నీ మంచి మూడు అంతా ఈడగొట్టినా అన్నావు. అవునారా, శ్రీకాంత్ గారికి గింత మంచి లవర్ ఉందారా? నేను చూడకపోతున్నా కదారా. అమ్మా నాకొక్కటి వాళ్ళలేదు, శ్రీకాంత్ గారికి గింత మంచి లవర్ కొట్టదారా? ఇంత ఘోరంగా ఉందారా? నీ అమ్మ జీవితం. అమ్మాయి గురించి నేను చచ్చిపోయేదానికైనా రాడి, కానీ శ్రీకాంత్ గారికి ఇట్లా చేస్తాడు అనుకోలేదు. నాకు ఎప్పటికీ ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నా శ్రీకాంత్ గారు. అందుకేనా నేను ఫోన్ చేస్తే లావడతలేడు. పొద్దుదాకా చెప్తుంది అమ్మ శ్రీకాంత్గా ఇది కాదు. శ్రీకాంత్ అన్నకు బ్యాలెన్స్ ఎప్పుడన్నా అయిపోయినా నువ్వు నాకు ఫోన్ చేస్తే రాజుగా నేను పొట్టు పడతారా నేను ముందు చెప్తున్నా. ఇంత మంచి పిట్టు ఉంది, పిట్ట నాకు చూపిస్తలేవేంద్రా అమ్మా. అన్న బ్యాలెన్స్కున్న పిల్లకి ఏమన్నా సంబంధం ఉందా అన్న? ఎందుకన్నా ఇట్లా చెప్తున్నావు? ఇట్లా చేయకన్నా ప్లీజ్ అన్న. ఏదో క్యాజువల్గా ఫోన్ చేస్తే ఆట కూడా నాకు చెప్తే నీకు చెప్తున్నా కానీ అన్న ఇట్లా చెప్తున్నా. సరే కానీ నేను ఒకటి అడిగితే చెప్పరా మరి? అన్ని దాచినాం ఇది పెడితే దయాదు మొత్తం చెప్పాలి అన్న. ఏంటి అడిగే చెప్తే కాదురా శ్రీకాంత్ నాకు ఎంతమంది లవర్లు ఉన్నారు చెప్పరా? అది ఏందిరా తాకోసారి లేస్తుంది పంటుంది అన్న. ఇంకా నీకు తెలియదు అయ్యే ఊపిండు అది ఇక లేచిన కొద్ది కింద పడిపోడు. అది ఎందుకనంటే టపాకి వికెట్ అవుట్, టపాకి వికెట్ అవుటారా? అమ్మ చూడ నువ్వు వికెట్ అవుట్ అంటే క్రికెట్ మ్యాచ్ వస్తుంది కదారా. నేను క్రికెట్ మ్యాచ్ గురించి అడిగినా లేకుంటే దీని గురించి అడిగినా? ఈ టపాకి గురించి అడుగుతాయి కదా అన్న. టపాకి పని అయిపోయింది అంటే నువ్వు ఎందుకు మళ్ళా అడుగుతున్నావు? ఓకే అమ్మా శ్రీకాంత్గా టపాకి పని అయిపోయింది కదా రా, గిట్లనే ఉంటారా శ్రీకాంత్గా? ఈ బాడుకోవాళ్ళు టపాకిని పట్టుకొని వచ్చి అది ఊపిడం అన్నట్టున్నారు. ఎట్లయితే ఒక కేసు ఏదో దొరికింది, పట్టుకపోయి లోపలైతే కాదేమైనా కొన్ని పైసలు అన్న వస్తాయి. అరే తమాషా దెంగుతుర్రా. ఆ అమ్మాయిని ఏం చేసి చెప్పుర్రి? అవ్వతోడే సారు నేను చావుకుంటున్నా సారు. చావుకునేటప్పుడే ఇక టపాకి ఉందని అన్ననే పిలిచిండు. అన్న నాకు ఏది తెలియదు సార్, ప్లీజ్ సారు. నేనేం అనలేదు సార్, ప్లీజ్ సార్. అమ్మతోడు సారు, దేవునితోడు నీతోడు సారు, నేనేం కూడా అనలేదు సారు. కావాలంటే అన్ననే పిలిచిండు అన్న. బట్ సార్ ప్లీజ్ సార్ నన్ను ఇడిచిపెట్టుర్రి. మా అయ్యకు నేను ఒక్కనే కొడుకుని సారు, ప్లీజ్ సారు మీరు ఇట్లా చేయకూడదు సారు. తమాషా చెప్తున్నారా? నేను అడగకముందే ఇవన్నీ క్వశ్చన్లు వేసినావు అంటే నువ్వేదో చేసినవురా. అమ్మా నేను నోట్లకెళ్ళి అన్ని కక్కినావు అంటే నువ్వేదో చేసినవురా. సారు నీ మీద ఒట్టు సారు, మీ లవర్ మీద ఒట్టు సారు. నేనేం చేయలేదు సార్. కావాలంటే అన్ననే పిలిపించుకొచ్చారు సార్. కావాలంటే ఆమె లేబురు సార్. మేమేమన్నా చేసినా అంటే నువ్వు ఏది ఎందుకంటే ఇంక ఒప్పుకుంటావు సారు. సారు మేము కట్టెలకు వచ్చినాం సారు, మాకేం తెలుసు సారు. మీరు భలే ఉన్నారు సారు. అంటే సార్ అంటే ఎస్ఏ సార్ అంటే భయం లేదా రా? అని మాట్లాడుతున్నావు. నీకు బామ్మారినా లేకుండా నువ్వేమన్నా నా బామ్మారివా? అని మాట్లాడుతున్నావు. బాడుకో వాళ్ళతుందా చెప్పు. బొక్క పోతా ఏమనుకుంటున్నావు? వాళ్ళతో మాట్లాడుతున్నావు. సారు నాకు భయం ఉండేప్పటికే సారు అని పిలుతున్నా సారు. నాకేం తెలియదు సారు. నేను కట్టెలకు వచ్చిన సారు. ఇక్కడ రాజుగాడు ఉన్నాడు, ఇట్లా అన్నోళ్ళు ఇటు వచ్చింది పొట్టూరు సారు. మాకేం తెలుసు సారు. కావాలంటే సారు ఆమెను లేపి మమ్మల్ని అడుగురు సారు. మేము ఇట్లా ఏమన్నా చేసినాం అంటే మీరు ఏదినికంటే అది ఒప్పుకుంటారు సారు. ఇట్లా చేయకూరు సారు. వీళ్ళు ఏం చేయనట్టున్నారు పిల్లలు. మరి వాళ్ళను ఎట్లా పంపిద్దాం? ముందే తగిన లేపాలి. లేపిన వాళ్ళు ఏం చెప్తుంది ఇన్నోళ్ళే అప్పుడు మాట్లాడాలి. అరే లేపుకున్నాడు సార్. నేనన్నా సార్, నేను పోయి లేపన్నా సార్. నిన్నరా పాడుకో లేపుకున్నాడు. సరే సార్ పోతున్నా సార్, లేపుతా సార్. ప్లీజ్ సార్ బెదిరియకురి.
ఓ అక్క లేవక్క నీ కాలు మొక్కుతాను బాంచనక్క పోలీసు వారు వచ్చిండక్క నన్ను పట్టుకపోతాడక్క నీ బాంచనక్క లేవక్క చేసినంత వేసి శ్రీగంధి అంతని పిట్టలాడుతుందని చెట్లలో కచ్చి పండి మళ్ళా నేను గీడున్నా అని మధ్యలో మామూలుగా గండి ఎత్తాను చూడు. ఏ అరే లేపండి కదా లేపు. సార్ అవ్వతోడే లేపుతున్నా సార్ రాగు అక్క నీ దండం పెడతా అక్క నీ కాలు మొక్కుతా అక్క లేవక్క ప్లీజ్ అక్క. మా వీడియో నెక్స్ట్ వీడియోలో చూసుకొని ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది.